రైట్, ఇక బాలాపూర్ వెళ్దాము. బాలాపూర్ గణేశుడి శోభయాత్రకు సంబంధించి అప్డేట్స్ అన్ని కూడా మా ప్రతినిధి శ్రావణి అందిస్తారు. నవరాత్రులు ప్రజల చేత పూజలు ప్రసాదాలు అందుకున్న గణనాథుడు ఎట్టకేలకు గంగమ్మ ఒడి చేరబోతున్నాడు. ప్రస్తుతం మనం బాలాపూర్ గణేష్ దగ్గర ఉన్నాం. గణేశుని యొక్క శోభాయాత్ర అనేది స్టార్ట్ అయిపోయింది. ఎప్పటిలాగానే ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా లడ్డూ వేలంపాట అనేది మరి కాసేపట్లో జరగబోతుంది. ప్రజెంట్ ఇక్కడ జనాలందరూ వచ్చి కూడా హారతులు ఇచ్చి దేవుడికి టెంకాయలని సమర్పించుకొని వారి కోరికలను తీర్చమని, సిద్ధి బుద్ధిని ప్రసాదించమని గణనాథుని వేడుకున్నారు. దాని అనంతరం పూజలు జరిపిన తర్వాత గణనాథుని యొక్క శోభాయాత్ర అయితే మొదలైంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చాలా వరకు ప్రజలు కూడా వచ్చి దేవుడికి వారి యొక్క పూజలు అనేవి అందించారు. తదుపరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కూడా గణనాథుడు లడ్డు కూడా ఇక్కడే మనకి గణనాథుడి చేతిలోనే దర్శనం ఇస్తుంది. గణనాథుడి లడ్డుని కూడా ఊరంతా శోభాయాత్ర చేసిన తర్వాత తిరిగి మళ్ళీ గణనాథుడి దగ్గరికి చేర్చారు. మనం చూసుకున్నట్టయితే వెనకాల మనకి అక్కడ బోర్డు దగ్గర కూడా గత 1994 నుంచి అయితే ఇక్కడ బాలాపూర్ గణేష్ది లడ్డు వేలంపాట అనేది జరుగుతుంది. బాలాపూర్లో లడ్డు ద మోస్ట్ ఫేమస్ అని అయితే చెప్పుకోవచ్చు. 1994 నుంచి ప్రస్తుతం వరకు కూడా లడ్డు అనేది వేలంపాట జరుగుతుంది. గత ఏడాది 27 లక్షలకి లడ్డు పలికింది. ఈసారి ఎంత పలుకుతుందో అన్నది భక్తులందరూ కూడా వేచి చూస్తున్నారు. అదేవిధంగా లడ్డూకి ఏదైతే వేలంపాట వేసి లడ్డు కొనుగోలు చేస్తే వచ్చిన ఆ డబ్బులతోటి ఊరు డెవలప్ చేయడానికి వాడతామని చెప్పేసి కమిటీ మెంబర్స్ అయితే తెలుపుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు బాలాపూర్ కమిటీ మెంబర్ ఉన్నారు. అసలు వారు వచ్చిన డబ్బులతో ఏం చేస్తారు, ఈసారి పూజలు అనేవి ఎలా జరిగాయి ఏంటి అనేది మరిన్ని విషయాలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పటి వరకు అంటే ఈ 11 రోజుల పూజలు అనేవి ఎలా జరిగాయి? అంటే ఈ సంవత్సరం భారీగా చేయడం జరిగిందండి. ఈసారి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఒక ఆలయ నమూనాను తీసుకొని సెట్టింగ్ వేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం అయోధ్యలోని రామ మందిర ఆలయ నమూనాను వేయడం జరిగిందండి. అదేవిధంగా వినాయకుల ప్రత్యేకత ఈ సంవత్సరం ఏంటంటే వినాయకుడి తలపైన క్షీరసాగర మదన ఒక అమృతం చిలికే ఒక కనబడే దృశ్యాన్ని భక్తుల ముందున్నది ఈ సంవత్సరం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అధిక సంఖ్యలో భక్తులు రావడం జరిగింది. ఒక శనివారం ఆదివారం ఈ 2 రోజులే ఒక 3 లక్షల భక్తులు దర్శించుకోవడం జరిగింది. మొత్తం కలిసి ఇంచుమించు 8 లక్షల పైగానే ఈ సంవత్సరం భక్తులు దర్శించుకోవడం జరిగిందండి. ఈ సంవత్సరం ఇప్పుడే ఊరేగింపు పూజ నిర్వహించుకొని బాలాపూర్ యొక్క విలేజ్లో బయలుదేరాడు వినాయకుడు శోభయాత్ర. సో అంటే ఈసారి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? కిందసారి 27 లక్షలకి పోయింది, ఇప్పుడు అంటే ఎంత వరకు వస్తుంది అనుకుంటున్నారు? అంటే గత సంవత్సరం 2 లక్షలు 3 లక్షలు పెరిగిందండి. ఈ సంవత్సరం కూడా ఒక 2-3 లాక్స్ వరకు పెరుగుతుందని మేము అనుకుంటాం. ఎందుకంటే ఇప్పటివరకు 4 ఈ యొక్క పేరు నమోదు చేసుకోవడం జరిగిందండి. వాళ్ళు కూడా అమౌంట్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ 4 ఈ సంవత్సరం లడ్డు యాక్షన్లో పాల్గొనడం జరుగుతుంది. అంటే ఇప్పుడు వచ్చిన డబ్బులతో మరిన్ని ఇంకా ఏమేమి డెవలప్ చేయాలనుకుంటున్నారు గ్రామంలో? మేము ఇప్పటివరకు 1,8 లక్షలు ఇప్పటివరకు మేము ఖర్చు చేయడం జరిగిందండి. ఇప్పటివరకు మేము ఫస్ట్ హనుమాన్ టెంపుల్ కానీ, అదేవిధంగా అందులో లక్ష్మీ గణపతి టెంపుల్, మాంకాలమ్మ టెంపుల్, పోషమ్మ గుడి, అదేవిధంగా వివిధ ఆలయాలు నిర్మించడం జరిగిందండి. వివిధ ఆలయాల అభివృద్ధికి కూడా ఇవ్వడం జరిగిందండి. ఈ సంవత్సరం మేము అయ్యప్ప సన్నిధానానికి 6 లక్షలు, మాంకాలమ్మ టెంపుల్ 3 లక్షలు, అదేవిధంగా వరద బాధితులకు ఇవ్వడం జరిగింది. బాలాపూర్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్లో షెడ్ నిర్మించడానికి కూడా ఇవ్వడం జరిగిందండి. ఇప్పటివరకు 1,55 లక్షలు ఇవ్వడం జరిగింది. భక్తులు ఇబ్బందిగా ఉందన్న దృశ్యంతో ఇక్కడ కనబడుతున్న 130 గజాల స్థలాన్ని కూడా మేము ఖరీదు చేయడం జరిగిందండి ఇప్పటివరకు. సో అంటే వేలం పాటలో కొత్త వాళ్ళు ఎవరైనా పాల్గొంటున్నారా? అంటే మన ఇంతకుముందు వేలం వేసిన వాళ్ళైనా లేకపోతే కొత్త వాళ్ళు ఎవరైనా వస్తున్నారు? వాళ్ళు కూడా ఈ సంవత్సరం 4 పాల్గొనడం జరిగిందండి. అర్బన్ గ్రూప్స్ ఒకటి అండి, ఇంకోటి లింగాల దశరథ్ గౌడ్ ఒకటి, ఇంకోటి కొల్లన్ శంకర్ రెడ్డి, ఇంకో అతను మొత్తం 4 పాల్గొనడం జరుగుతుందండి ఈ సంవత్సరం. సో చూసుకున్నారు కదా, ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా లడ్డూ వేలంపాట అయితే ఉంటుంది. గణనాథుడి శోభాయాత్ర తరువాత ఏదైతే ఉందో ఈ గ్రామం చుట్టూ తిరిగిన తర్వాత లడ్డూ వేలంపాట అనేది జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మన వెనకాల కూడా హోర్డింగ్ అనేది ఉంది. ఇందులో మనకి డీటెయిల్గా చూపిస్తున్నారు. అంటే వచ్చిన డబ్బుతోటి వాళ్ళు ఎంతెంత ఖర్చు చేసి ఏమేమి డెవలప్ చేశారన్నది మనం ఈ రైట్ సైడ్లో చూసుకోవచ్చు. అంటే పోచమ్మ మందిరమే కానీ, అయ్యప్ప స్వామి సన్నిధానం, సీసీ కెమెరాలు, ఇక్కడ గణేష్ చౌక్ ఇవన్నీ కూడా నిర్మించారు. మనకి ఇక్కడ వరదలు వచ్చినప్పుడు, మహబూబ్ వరదలు వచ్చినప్పుడు కూడా వారికి ఫండ్ అనేది ఇవ్వడం జరిగింది. మనకి ఇటు సైడ్ లెఫ్ట్లో చూసుకున్నట్టయితే 1994 నుంచి కిందటి సంవత్సరం 2023 వరకు కూడా లడ్డు అనేది వేలంపాట ఎవరైతే కొనుగోలు చేశారో వాళ్ళందరి డీటెయిల్స్ విత్ ఎంత అమౌంట్కి వాళ్ళు కొనుగోలు చేశారన్నది కూడా మనకి కంప్లీట్గా ఇక్కడైతే
హోర్డింగ్లో అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా అయితే బాలాపూర్ గణనాథుడి శోభాయాత్ర 11 రోజులు పూజలు అందుకున్న గణేశుడు ఎట్టకేలకు నిమజ్జనానికి సిద్ధమైపోయాడు. కెమెరామెన్ నరసింహతో శ్రావణి రిపోర్టింగ్, బిగ్ టీవీ, హైదరాబాద్.